హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సారస్ వ్లాగ్స్. యాక్చువల్గా రైనీ సీజన్ వచ్చిందంటేనే వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయి అన్ని అంటువ్యాధులు, దగ్గు, జలుబు, ఫీవరు, డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ అన్నీ వస్తుంటాయి. సో వాటి నుంచి కాపాడుకోవడానికి ఈ పత్రులు చాలా యూజ్ అవుతాయండి. ఇందులో ఫస్ట్‌ది మాచిపత్రము. ఇది వాటర్‌లో ఉండే టాక్సిన్స్‌ని అంతా తగ్గించి వాటర్‌ని ఫిల్టర్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇక రెండవదొచ్చేసి బృహదీ పత్రము. దీనినే తెలుగులో వాకుడు ఆకు అని కూడా అంటారండి. ఇది వాటర్ పైన దోమలు అవి లార్వాస్ ఎగ్స్ ఉంటాయి గదా! ఆ ఎగ్స్‌ని కిల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇక మూడవది బిల్వ పత్రము. దీన్ని మారేడు అని అంటారు. ఇది ఇంట్లో ఉండే రేడియేషన్‌ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుందండి. మరియు వాటర్‌లో బ్యాక్టీరియాని కిల్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇక నాలుగవది దుర్వార పత్రము. తెలుగులో గరిక అంటారు. ఇందులో చాలా ఎంజైమ్స్ ఉంటాయండి. ఇక ఐదవదొచ్చేసి దత్తూర పత్రము. దీన్నే ఉమ్మెత్త అంటారు. ఈ దత్తూర పత్రము గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలను కిల్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి. ఇక ఐదవదొచ్చేసి బదరీ పత్రము. దీన్ని రేగుపత్రము అని అంటారు తెలుగులో. డయేరియా, నిమోనియా లాంటివి రాకుండా రేగుపత్రం బాగా యూజ్ అవుతుందండి. ఇక ఐదవదొచ్చేసి అపమార్గ పత్రము. దీన్ని ఉత్తరేణి అని అంటారు. ఇందులో చాలా కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. వాటర్‌లో ఉండే బ్యాక్టీరియాస్‌ని కిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక ఎనిమిదవదొచ్చేసి తులసి పత్రము. తులసిలో చాలా ఉపయోగాలు మెయిన్‌గా ఎయిర్ ప్యూరిఫైయర్‌గా బాగా యూజ్ అవుతుందండి. ఇక తొమ్మిదవది వచ్చేసి చూత పత్రము. దీన్ని మామిడి అని అంటారు. ఇది కార్బన్ డయాక్సైడ్‌ని క్లీన్ చేసి ఆక్సిజన్ని రిలీజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇక పదవది కరవీర పత్రము. దీన్ని గన్నేరు అంటాము తెలుగులో. ఇది బ్యాక్టీరియాస్ ప్రొడ్యూస్ అవ్వకుండా రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుందండి. ఇక 11వది వచ్చేసి విష్ణుకాంత పత్రము. ఇది యాంటీ డిప్రెసెంట్‌గా బాగా యూజ్ అవుతుంది అండ్ న్యూరో ప్రొటెక్టివ్‌గా కూడా యూజ్ అవుతుందండి. ఇక 12వది వచ్చేసి దాడిమి పత్రము. తెలుగులో దానిమ్మ అని కూడా అంటారు. ఇది బ్యాక్టీరియాస్‌ని కిల్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి. ఇక 13వది వచ్చేసి దేవదారు పత్రము. దీనికి వాటర్‌లో వేశాక యాంటీ హిస్టమైన్ ప్రాపర్టీస్ ఉంటాయండి. అలాంటి వాటర్‌తో బాత్ చేయడం చాలా మంచిది. ఇక 14వది మరవక పత్రము. మరవము అంటాము తెలుగులో. జలుబు, దగ్గు, లంగ్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి మరవం బాగా యూజ్ అవుతుందండి. ఇక 15వది సింధువార పత్రము. వావిలి అంటాము తెలుగులో. మజిల్ రిలాక్సెంట్‌గా చాలా యూజ్ అవుతుందండి ఇది. ఇక 16వది వచ్చేసి జాజి పత్రము. ఈ జాజి పత్రంలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇక 17వది వచ్చేసి గంధకి పత్రము. దేవకాంచనము అంటాము తెలుగులో. యాంటీ ఆక్సిడెంట్‌గా అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక 18వది షమీ పత్రము. ఇది షుగర్‌లో బ్లడ్ లెవెల్స్‌ని రెడ్యూస్ చేస్తుంది అండ్ యాంటీ క్యాన్సర్ ఏజెంట్‌గా కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇక 19వది వచ్చేసి అశ్వథ పత్రము. ఇది రావి ఆకు అని కూడా అంటాము తెలుగులో. ఈ రావి చెట్టు 24 అవర్స్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటుందండి. ఇక 25 వచ్చేసి అర్జున పత్రము. దీన్ని మద్ది చెట్టు అని అంటాము తెలుగులో. ఇది డిఎన్ఏ మ్యూటేషన్స్ చెందకుండా ఉండడానికి అండ్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి యూజ్ అవుతుందండి. ఇక లాస్ట్ అర్కపత్రము. తెలుగులో జిల్లేడు అంటాము. ఇది వాటర్‌లో ఉండే టాక్సిన్స్‌ని రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సారాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.